పాపన్నపేట చేనేత సహకార సంఘం భవనంలో ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు. పాపన్నపేట చేనేత సహకార సంఘం భవనంలో సోమవారం నాడు భక్త మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు బీకొండ రాములు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడటంలో మార్కండేయుడు చేసిన సేవలు అమోఘమన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు వల్లందేశి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి నగేష్, సంఘం ఉపాధ్యక్షులు పడిగే కృష్ణ తదితరులు ఉన్నారు. భారతదేశంలో సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ మార్కండేయ జయంతి సందర్భంగా కుల బంధువులందరూ కూడా ముందుకు సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ పరంగా మార్కండేయుడి యొక్క ఆశయాలు, ఆ భక్త పురాణాన్ని మనం ముందు ఉంచుకొని అతని యొక్క ఆజ్ఞల ప్రకారమే మనం అందరం కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. ఒక గొప్ప విషయం ఏంటంటే భారతదేశంలో పద్మశాలి ఉన్నటువంటి పద్మశాలి కులస్తులందరూ కూడా సంపూర్ణమైనటువంటి హిందూ ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. మనకి ఇదే విధంగా ఉండాలి. మరి బ్రాహ్మణ సమాజం ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణ సమాజం మనం పక్కన పెట్టినటువంటి కొన్ని సందర్భాల్లో కూడా పద్మశాలి కులస్తులు అందరూ కూడా బ్రాహ్మణులుగా అవతారం పెట్టేసి పూజలు పునస్కారాలు చేస్తూ హైందవ ధర్మానికి ఒక ప్రతీకగా మనం అందరం కూడా నిలుస్తా ఉన్నాం. అదే విధంగా వెళ్ళాలి. మన యొక్క కులం అనేటువంటిది హిందూ ధర్మానికి ఒక సంకేతంగా నిలవాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. పద్మశాలి సోదరులారా, ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా సనాతన ధర్మాన్ని ఎక్కడ కూడా అవమానపరచకుండా మనం అందరం కూడా ముందుకు తెలుసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనకు ఎల్లవేళలా ఆ యొక్క భగవాన్ భక్త మార్కండేయుని యొక్క ఆశీస్సులన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా మరి మండల కేంద్రంలో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులకి కాకుండా యావత్ పద్మశాలి సంఘానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి జై మార్కండేయ, జై పద్మశాలి.